హలో వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. దిస్ ఇస్ శ్రీజ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గోపీనాథ్ గారు మరణించడం అనేది జరిగింది. సో ఇప్పుడు అక్కడ బై ఎలక్షన్స్ వస్తాయా రావా, ఒకవేళ వస్తే బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా అనేది ప్రజలు ఏమనుకుంటున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి. సార్, ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు మరణించడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపీనాథ్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గోపీనాథ్ అన్న గారు చాలా రిమార్కబుల్ చేంజ్ తీసుకురావడం జరిగింది. ఆయన ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు ఏమున్నాయి అంటే ప్రజల కష్ట సుఖాలలో ఎప్పుడు పాల్పంచుకునే వ్యక్తి ఆయన. మరి ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆయన లేని లోటు ఎవరు పూడ్చలేనిది. ఎందుకంటే మళ్ళీ బై ఎలక్షన్ వచ్చినా కూడా డెఫినెట్గా వారి ఫ్యామిలీ మెంబర్స్కే టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. అంటే మాగంటి గోపీనాథ్ గారు భార్యకే ఇద్దాం అనుకుంటున్నారా, లేకుంటే వేరే ఎవరినన్నా పెడదాం అనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే వారి ఫ్యామిలీ మెంబర్స్కే టికెట్ ఇవ్వాలని మా కార్యకర్తలందరి కోరిక. అది ఎట్లయినా బీఆర్ఎస్ మన పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలను గుర్తించి డెఫినెట్గా ఆయన కుటుంబ సభ్యులు ఎవరి నుంచినా కూడా మేమందరం సపోర్ట్ చేసి మళ్ళీ వాళ్ళని గెలిపించుకొని మాగంటి గోపీనాథ్ గారు ఏవైతే ఆశయాలు అంటే ఆయన చాలా చేశారు, కానీ ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు డెఫినెట్గా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చాలనేది ఆయన కోరిక. సో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్న కార్యక్రమాలు, ఎందుకంటే ఆయన ఒకటి కాదు రెండు కాదు 3 సార్లు కంటిన్యూగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలవడం అనేది ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అనే దానికి నిదర్శనం అనమాట. సో అంత హార్డ్ వర్క్ చేసిన అతనికి డెఫినెట్గా ఇంకా ఆయన ఆశయాలు ఏవైతే పెండింగ్ ఉండిపోయాయో వాటన్నింటినీ చేయడానికి వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వడం ఇస్తే బాగుంటుంది అనేది మా ఒపీనియన్. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మీరు చాలా చేశారని అంటున్నారు, చాలా చేశారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి. అయితే మరి ఇప్పుడు ఆయన ఫ్యామిలీ నుంచి వస్తే అదే సపోర్ట్ ఉంటుందంటారా ప్రజలకి? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఏదైతే ఆశయాలు ఉన్నాయో అంటే అతను ఏదైతే చేయాలనుకున్నారో డెఫినెట్గా వారి కుటుంబ సభ్యులకు ఆయన ఆశయాలు ఇంకా మాకన్నా ఎక్కువ తెలియడం జరుగుతుంది. ఆబ్వియస్లీ వారి కుటుంబ సభ్యులు అయితేనే వారి ఆశయాలను చేయడం కోసం వారు 100% కృషి చేస్తారనేది మా ఒపీనియన్. సార్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంట? ముఖ్యంగా పార్టీ వ్యతిరేకంగా చూస్తే 3 years ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఉన్నప్పుడైతే మా క్యాడరే బీఆర్ఎస్ఏ ఫామ్లు ఉండే. సో ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చినా కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి మేడంకైనా ఎవరికి ఇచ్చినా మేము మా పార్టీ నుంచి సపోర్ట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు గోపీనాథ్ గారు చేసినంత వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వస్తుందంటారా ప్రజలకి? డెఫినెట్లీ. ఎందుకంటే అన్న చేసిన ప్రజల సేవ అనేది వాళ్ళ ఫ్యామిలీలో అన్న సిక్ అయినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఏ గృహప్రవేశమైనా ఏదైనా మంచి కార్యక్రమమైనా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళు, పార్టిసిపేట్ చేసేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ. సో అది ఆ సింపతి అనేది ఉంటుంది, కొనసాగుతుంది. డెఫినెట్లీ బీఆర్ఎస్ అనేది మళ్ళీ రూల్ బ్యాక్ చేస్తుంది అన్నట్టు ఉంది. ఎందుకంటే ప్రజెంట్ కాంగ్రెస్ అయితే వ్యతిరేకమే ఉంది ప్రజెంట్. అయితే ఇప్పుడు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఇద్దరిలో ఎవరికి ఎక్కువ వస్తుందంటే ఏం చెప్తారు? ఫైట్ అనేది ఇక చెప్పలేము. ఇక ఆ విన్ ఆర్ ఓటమి అనేది, విన్ ఆర్ లాస్ అనేది అది మనం చెప్పలేము. ఎప్పుడైతే బై ఎలక్షన్స్ అనేది వస్తుందో దాన్ని బట్టి అనేది రిజల్ట్ అనేది ఉంటుంది. ఫైనలీ ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుందంటారు, బీఆర్ఎస్కా కాంగ్రెస్కా? పోటా అయితే ఉంటుంది, కానీ గెలుపు ఓటమి. అంతకుముందు అయితే మా ఎమ్మెల్యే సార్ ఉన్నప్పుడైతే అది వేరు. ఈవెన్ దో మా బీఆర్ఎస్ పార్టీనే గెలిపిద్దామన్నట్టే మేము పోటీ అనేది ఇస్తాం. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫ్యామిలీ ఆ మేడం మాగంటి సుంతా మేడం అనేది పోటీ చేసిందంటే ఆమెకు డెఫినెట్లీ పార్టీ హైకమాండ్ కేసీఆర్ గారు ఎట్లయినా ఆమెకు ఛాన్స్ ఇస్తే డెఫినెట్లీ మా కార్యకర్తలందరూ సపోర్ట్ చేస్తారు మా పార్టీ నుంచి. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంట? డెఫినెట్లీ కాంగ్రెసే గెలుస్తుంది మేడం. ఆల్రెడీ ఇది కాంగ్రెస్కి కంచుకోట. ఇది ఖైరతాబాద్లో పీజీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఇది కాంగ్రెసే. లాస్ట్ ఎలక్షన్లో కూడా చాలా స్లైట్ మార్జిన్, దట్టు అది కరెక్ట్గా జరగలేదు అన్నట్టు కొన్ని అది ఉన్నది. లాస్ట్ మూమెంట్ వరకు కూడా కాంగ్రెసే ఫైట్ ఉండే, కాంగ్రెసే గెలిచింది అన్న అది కూడా వచ్చింది న్యూస్. సో ఇప్పుడు కూడా కాంగ్రెసే వస్తుంది. అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారు, ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంటుంది అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ కాంగ్రెస్కి అన్నా కానీ కాంగ్రెస్కే రావాలి, వస్తుంది. డెఫినెట్లీ కాంగ్రెస్కి ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. లాస్ట్ టైం కూడా ఓటింగ్ పర్సంటేజ్లో కూడా మనది పెరిగింది కాంగ్రెస్ది.
కాంగ్రెస్ పీజీఆర్ ఉన్నప్పటి నుంచి ఇదంతా మొత్తం ఏరియా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఎంత పెద్దగా ఉంది, ఏషియాలోనే నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ ఇంకెక్కడ లేదు ఏషియాలోనే. ఈ కాన్స్టిట్యున్సీకి ఆయన చేసిన పనులు ఇంకెవరు చేయలేదు. పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన చేసినప్పుడు, దాని తర్వాత కూడా కాంగ్రెస్కే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ. మెజారిటీ అంటే మేబీ ఇప్పుడు దీంట్లో బీజేపీ కొంచెం ప్రోగ్రెస్ చేసింది. లాస్ట్ ఎలక్షన్లో చూస్తే వాళ్ళు 25,000 సమ్ చేంజ్ వచ్చింది. కాబట్టి ఏదన్నా ఉన్నా కానీ ఒక 10,000 15,000 మార్జిన్ జోన్ గెలవచ్చు. హాయ్ అన్న. హాయ్ చెప్పండి. అన్న, ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి బై ఎలక్షన్స్ వస్తే ఎవరు ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనుకో? నాకైతే నాకు పర్సనల్గా ఒపీనియన్ అయితే బీఆర్ఎస్ అయితే రావాలని మళ్ళీ కోరుకుంటున్నాను. సో మనకు మాగంటి గారు చాలా చేశారు, ఇక్కడ చాలాసార్లు గెలిచారు, చాలా మందికి చాలా సేవలు చేశారు. సో నా ఒపీనియన్ అయితే మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ఓకే ఆప్షన్ ఉంటుంది. ఒక సైడ్ తరపున మనకు చూసుకుంటే మాగంటి గారు చాలా బాధాకరమైన విషయం అయింది. సో ఆయనకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. వాళ్ళ తరపునే ఎవరైనా బీఆర్ఎస్ గవర్నమెంటే మళ్ళీ వస్తే మనకు చాలా వీలవుతుంది, మాకు చాలా ఈజీ ఉంటుందని నా ఒపీనియన్. ఓకే, మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారు వచ్చి చాలా చేశారు, ఆయన ఉంటే ఇంకా చేసినాను అంటున్నారు. మరి ఇప్పుడు ఆయన లేకపోవడంతో మరి వాళ్ళ కుటుంబం నుంచే ఎవరైనా వస్తే మంచి జరుగుతుందంటారా ప్రజలకి, లేకుంటే ఎవరినైనా పెడితే బాగుంటుందంటారా బీఆర్ఎస్ తరఫున? అది నా పర్సనల్గా అయితే నా వరకు వచ్చేసి అయితే బీఆర్ఎస్కి ఓటు వేయడం, బీఆర్ఎస్ మళ్ళీ రావాలి అనేసి నేను కోరుకుంటున్నాను. సో మిగతా వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి, వాళ్ళ ఇష్టాలు ఉంటాయి. నా ఒపీనియన్ వరకు అయితే మాకు సాయం జరిగిన వరకు అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు మాగంటి గోపీనాథ్ గారు చాలా చేశారు. మాకు తెలిసిన మా ఏరియా మా డివిజన్ వరకు అయితే మేము మాగంటి గోపీనాథ్ గారిని చూసినాం. సో ఆయన పరిపాలన ఎట్లా ఆయన వచ్చినా ఆయన పరిపాలన మనం చూడాలి, ఎవరు వచ్చినా ఓకే. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుందంటారు, బీఆర్ఎస్కా కాంగ్రెస్కా? ఆ విషయంలో మీరు చూసుకుంటే అయితే అప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు అయితే కాంగ్రెస్ అయితే తక్కువ ఓట్లతో లీడ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఇప్పుడు మనం చూసుకుంటే నాకు తెలిసి అయితే బీఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. హాయ్ అన్న. హాయ్. అన్న, ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి బై ఎలక్షన్స్ వస్తే ఎవరు ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు, అంటే బీఆర్ఎస్ఆ కాంగ్రెస్? ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది కాంగ్రెస్ కాబట్టి మోస్ట్లీ కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కి ఇక్కడ ఓట్ బ్యాంక్ బాగుంది కాబట్టి సో బీఆర్ఎస్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ గేమ్ చేంజర్ అట్లా చూస్తే ఇంకా టికెట్ ఎవరికి ఇస్తారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాగంటి ఫ్యామిలీకి అయితే నాకు తెలిసి అయితే టికెట్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే చాలామంది సీనియర్ క్యాండిడేట్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ లోకల్ లీడర్ నవీన్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన మరి కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తే కంపల్సరీ ఆయన గెలుస్తారు. ఇంకా డిపెండ్స్ ఇంకా ఎలా ఉంటుందో, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఓట్స్ చూస్తే బీఆర్ఎస్దే ఎక్కువ ఉంది. కానీ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి చెప్పలేము, ఇంకా డిసైడ్ అవుతుంది టికెట్కి ఎవరు ఇస్తారా అన్నది. ఓకే, బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి భార్యకి బీఆర్ఎస్ తరపు నుంచి సీట్ ఇస్తే ఎంత మెజారిటీ వస్తుందంటారు? కష్టం అండి, ఆ ఫ్యామిలీ నుంచి ఎవరికైనా టికెట్ ఇస్తే, అంటే మై ఒపీనియన్ టఫ్ కొంచెం. ఎందుకనంటే మాగంటి వాజ్ లైక్ ఆల్మోస్ట్ 3 times సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇస్తే ఆ కాంగ్రెస్కే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇస్తే. వేరే ఎవరికైనా లీడర్కి ఇస్తే, ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ మీద కేసెస్, కేసీఆర్ మీద కేసెస్, దీనివల్ల కొంచెం బీఆర్ఎస్ పార్టీకి ఈ బై ఎలక్షన్ ఏదైతే ఉందో కొంచెం అడ్వాంటేజ్గా తీసుకొని కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. వాళ్ళకైతే ఇస్తే కష్టమే బీఆర్ఎస్ గెలవడము. సమ్ అదర్ లోకల్ లీడర్కి ఇస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం మేము. ఓకే, అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మనకి ఇప్పుడు పోటీ పెట్టుకుంటే ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుందంటారు, బీఆర్ఎస్కా కాంగ్రెస్కా? ఇప్పుడు లాస్ట్ టైం చూస్తే కాంగ్రెస్ అసలు లేనే లేదు. లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు సెకండ్ పొజిషన్లో నవీన్ గారు ఉండే, సెకండ్ పొజిషన్లో. సో మాగంటి వాజ్ ఫస్ట్ పొజిషన్. ఇప్పుడు ఓట్ బ్యాంక్ లేని ఓట్ బ్యాంకు ఒకటేసారి 1,00,000 ఓట్లు రావాలంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో లైక్ ఇక్కడ నాకున్న ఐడియా ప్రకారం 3,40,000 ఏమో ఓట్స్ ఉన్నాయి. సో లాస్ట్ టైం మాగంటి గారు 140, 180 ఏమో గెలిచారు.
సో ఇప్పుడు ఒకటేసారి 1,00,000 ఓట్లు పోల్ అవ్వాలంటే అవ్వదు. అట్లా అని చెప్పి నవీన్ యాదవ్ గారికి ఇస్తే కాంగ్రెస్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆయన లాస్ట్ టైం సెకండ్ పొజిషన్ లాస్ట్ ఎలక్షన్లో. సో కాంగ్రెస్సే కొంచెం లీడింగ్ వస్తుందేమో అనిపిస్తుంది అని చెప్తున్న. మెయిన్ థింగ్ టికెట్ ఎవరికి ఇస్తారు అన్నదే డిపెండ్ అయి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ది లైక్ ఇట్స్ లైక్ ఏ ఓషన్. సో ఆ పార్టీ టికెట్ ఎక్కడ ఇవ్వాలన్నది సెంట్రల్లో డిసైడ్ అవుతుంది. ఎవరో కొత్త క్యాండిడేట్ వచ్చేసి ఇచ్చేసారు అనుకోండి, మళ్ళీ డమ్మీ అయిపోతుంది. సో అప్పుడు బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు వస్తే ఇప్పుడు మాగంటి నాథ్ గారి కంటే మంచిగా చేస్తారు ప్రజలకి అని మీకు ఒపీనియన్ ఉందా? ష్యూర్లీ. ఎందుకనంటే నేను చిన్నప్పటి నుంచి నవీన్ గారిని చూస్తున్నాను. ఈజ్ వాజ్ ఎనీ టైమ్ ఆన్ గ్రౌండ్ జీరో. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, ఎలాంటి ఆపదలున్నా ప్రజలకు ఎప్పుడు కావాలన్నా అందుబాటులో ఉండడము, చాలా లోకల్. అండ్ ఆయన పబ్లిసిటీ అండ్ ఆయన మ్యాన్ పవర్, ఆయన స్ట్రెంగ్త్, పలుకుబడి, ఇన్ఫ్లుయెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ పర్సన్. ఇంకా తను వస్తే ఏంటంటే ఇంకా లోకల్ మనిషి ఒక అతను ఉన్నాడు మనకు అండా అని ఒక ధైర్యంతో ఆయనకు ఓట్లు ఇస్తారనమాట. ఎందుకంటే హీ వాస్ కంటెస్టింగ్ ఫ్రమ్ పాస్ట్ 5-6 ఎలక్షన్స్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. కార్పొరేటర్ కంటెక్ట్ చేశారు, ఏమంటారు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు, మళ్ళీ స్టేట్ ఎలక్షన్లో కూడా కంటెస్ట్ చేశారు. సో మోస్ట్లీ ఆయనకి ఇస్తే, మా ఒపీనియన్ నవీన్ యాదవ్ గారికి ఇస్తే కంపల్సరీ గెలుస్తాడు. ఆయన మీద పనులు చేస్తాడు, ప్లస్ ఎట్ ద సేమ్ టైం లోకల్ మనిషి కాబట్టి మాకు కొంచెం టచ్లో ఉంటాడని ఒక ధీమా. హాయ్ సార్. సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి బై ఎలక్షన్స్ వస్తే ఎవరు ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? బీఆర్ఎస్ కాంగ్రెస్? ఇప్పుడైతే బీఆర్ఎస్ ఉందనుకుంటున్నా. అదే క్యాండిడేట్ కదా ఆయన. బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ కాదు కానీ బీఆర్ఎస్ వస్తుంది ఎట్లయినా. ఓకే. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు కాకుండా వాళ్ళ వైఫ్కి ఇస్తారనుకుంటున్నారా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి, లేదంటే వేరే వాళ్ళు ఎవరినైనా ఎంటర్ చేస్తారనుకుంటున్నారా? న్యాయం ప్రకారం అయితే ఆయన పార్టీ తరపు నుంచి ఆయన వైఫ్గా ఆయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తేనే మంచిది, వాళ్ళకి న్యాయం చేసినట్లు ఉంటుంది. ఆయన చాలా సీనియర్ కదా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తే బాగుంటుంది. అంటే న్యాయం తరపున వాళ్ళ వైఫ్కి ఇస్తే మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలకి సపోర్ట్ ఉంటుందంటారా? అది 100% ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన పనులు వీళ్ళ కుటుంబ సభ్యులకు అన్నీ తెలుసు కాబట్టి వీళ్ళు కూడా మంచిగా చేస్తారు అని నాకు అనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని పెట్టుకుంటే ఇప్పుడు ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుందంటారు? ఎవరు ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరి మధ్యలో అయితే బీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి బై ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కాంగ్రెస్ ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? గతంలో నుంచి చూసుకుంటే గత 3 సార్లు నుంచి మాగంటి గోపీనాథ్ గారే గెలిచారు. నాకు తెలిసి ఇప్పుడు సానుభూతి ప్రకారంగా ఇస్తే కంపల్సరీ మేడం సునీత గారికి ఇస్తారు అని అనుకుంటున్నాము. సునీత గారికి ఇస్తే కంపల్సరీ ఆటోమేటిక్గా గెలిచిపోతుంది. ఎందుకంటే సానుభూతిగా కంపల్సరీ మాగంటి గోపీనాథ్ గారిని హెల్త్ పరంగా చూసుకుంటే, వర్క్ పరంగా చూసుకుంటే మన సునీత గారికి ఇస్తారు. సునీత గారికి గెలిచిపోతారు ఆటోమేటిక్. ఇక్కడ గెలవడం పక్కన పెట్టినా మనం ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చేసినంత ఇప్పుడు వాళ్ళ వైఫ్ చేస్తారని నమ్మకం ఉందా? ఎందుకు మన కార్యకర్తలు అందరూ సపోర్ట్ తీసుకొని కంపల్సరీ చేయగలుగుతుందని చెప్పేసి ఫస్ట్ టైం అయితే ఎవరైనా కొంచెం మొత్తం మాగంటి గోపీనాథ్ గారి లాగా ఫుల్ చేయకపోయినా ఒక 60-70% చేయగలుగుతుంది కదా కార్యకర్తల సపోర్ట్ తీసుకొని అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ పెట్టుకుంటే ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందంట? యాక్చువల్లీ అందరు కళ్ళు మూసుకొని చెప్పగలుగుతారు బీఆర్ఎస్ అని చెప్పగలరు. ఎందుకంటే జూబ్లీస్ అలాంటి గంట గట్టిగా ఉంది కాబట్టి. హాయ్ సార్. చెప్పండి మేడం. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి బై ఎలక్షన్స్ పెడితే ఎవరు ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? బీఆర్ఎస్ కాంగ్రెస్? బీఆర్ఎస్ అండి. గోపీనాథ్ గారు చాలా చేశారు. మొత్తం డివిజన్ బాగా డెవలప్ చేశారు. డ్రైనేజ్ కానీ వాటర్ కానీ చాలా బాగా డెవలప్ చేశారు. మంచి పేరు కూడా ఉంది ఆయనకు. దానివల్ల బీఆర్ఎస్ఏ గెలుస్తారు. అంటే బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు బాగా చేశారని మీరే చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. సో ఇప్పుడు గోపీనాథ్ గారు లేకపోవడంతో మరి ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎవరిని పెడతారంటారు? బయట వాళ్ళని పెడతారా, వాళ్ళ ఫ్యామిలీ నుంచే పెడతారు? వాళ్ళ ఫ్యామిలీ నుంచే పెడతారు. గోపీనాథ్ గారి ఫ్యామిలీ ఇస్తేనే మంచిగా గెలుస్తారు. వాళ్ళు ఫ్యామిలీ పెడితేనే మంచిగా డెవలప్ అయిపోతుంది. అంటే గోపీనాథ్ గారు చేసినంత వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటుందంటారా? ఉంటుందండి, చాలా బాగా చేస్తారు. ఇంతకుముందు కూడా మేడం ఎవరికి ఫోన్ చేసినా మంచి రెస్పాన్స్ ఉంటుండే. దానివల్ల బాగా డెవలప్ చేస్తారు కూడా వాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పోటీ పెట్టుకుంటే ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుందండి? బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ ఏం చేయదంటారా? ఇంకా డెవలప్ ఏం చేస్తలేదు కానీ రోడ్లు
ఇక్కడ ఏం డెవలప్ అయితే కాంగ్రెస్ నుంచి ఏం లేదు, అందుకనే బీఆర్ఎస్ గెలుస్తాను. అంటే కాంగ్రెస్ కూడా ఒకసారి చూడాలంటారు. ఇప్పుడు 3 years నుంచి కూడా బీఆర్ఎస్ఏ చూస్తున్నాం కదా, ఇప్పుడు కాంగ్రెస్ కూడా చూడాలని అనుకోవట్లేదా ప్రజలు? ప్రజలు ఎవరు అనుకోవట్లేదు, గోపీనాథే కంపల్సరీ. గోపీనాథ్ మధ్యలో ప్రాబ్లమ్స్ ఇది లేకుండా మేడంకు కంపల్సరీ టికెట్ వస్తుంది, వాళ్ళ వల్లనే డెవలప్ అవుతుంది. హాయ్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి బై ఎలక్షన్స్ వస్తే ఎవరు ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు, బీఆర్ఎస్ఆ కాంగ్రెస్? బీఆర్ఎస్కే ఉంది. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు లాస్ట్ 3 times నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన బాగా చేశారు. వాళ్ళ కుటుంబం నుంచి ఎవరికి వచ్చినా వాళ్ళకి గెలిచే ఛాయిసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు గోపీనాథ్ గారు చేసినంత వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటుందంటారా ప్రజలకి? గోపీనాథ్ గారు చేశారు కాబట్టి ఆయన గుర్తుంచుకోవాలంటే ప్రజలు చేయాలి కదా, మరి వాళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి చేస్తారు కన్ఫర్మ్. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కనుక బీఆర్ఎస్లో పోటీ చేస్తే ప్రజలకి సపోర్ట్ ఉంటుందంటారా గోపీనాథ్ గారు ఇచ్చినంత? ఉంటుంది ఎందుకంటే ప్రజలు చేస్తారు కదా, వాళ్ళు ఇచ్చిన వెల్ఫేర్స్ సంబంధించి అన్నీ చాలా చేశారు కాబట్టి, వాళ్ళు కార్పొరేటర్స్ చేశారు, ఆయన చేశారు కాబట్టి వాళ్ళకి సంబంధించి వీళ్ళకి కూడా సపోర్ట్ ఉంటుంది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చూసుకుంటే ఇప్పుడు ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది? ప్రజెంట్ సిట్టింగ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సిట్టింగ్ ఇక్కడ రావడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఎక్కువ. సో కాకపోతే బీఆర్ఎస్కి ఇక్కడ ఎప్పటి నుంచో 3 times అయినా గెలిచారు కాబట్టి బీఆర్ఎస్కి చాయిస్ ఎక్కువ. సార్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ వస్తే ఎవరు ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు, బీఆర్ఎస్ఆ కాంగ్రెస్? బీఆర్ఎస్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మేము గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి అందించాం మేము. అదే ధీటుగా ఆ ప్రజానాడిలోనే బీఆర్ఎస్ అనేది నాటుకుపోయింది. కాంగ్రెస్ అనేది అంత డీప్గా అయితే రాలేదు ప్రభుత్వం. అదొకటి. మా ఎమ్మెల్యే గారు మొన్న స్వర్గీయులు అయినారు, అదొకటి. ఆయన మా నియోజకవర్గానికి అంత బాగా చేశారు. 3 సార్లు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా జననాడిలోనే ఉన్నాడు, జననాడిలోనే తిరిగాడు. బీఆర్ఎస్ పార్టీ అనేది మా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కంచుకోట. ఆ కంచుకోట బద్దలు కొడటానికి ఎవరికి కాదు. మళ్ళీ మా నాయకుడు లేరు కాబట్టి కొత్త వారు వస్తే వాళ్ళకి టికెట్ ఇస్తే మళ్ళీ వాళ్ళకి మేము పనిచేసి మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీని మేము గెలిపించుకునే ఛాన్సెస్ 99% మా నియోజకవర్గంలో ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఏమంటున్నారు మీరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గోపీనాథ్ గారు వాళ్ళ ఫ్యామిలీలోంచి ఎవరినైనా పెడదాం అనుకుంటున్నారా, లేకుంటే వేరే ఎవరైనా వస్తారనుకుంటున్నారా? మా అధిష్టానం ఎవరికి ఇస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తాము. మరి ముఖ్యంగా మా మిస్సెస్ గారు లేడీస్ స్పందనలో మా మిస్సెస్ గారు ఏమన్నారంటే మేడంకి ఇస్తేనే బాగుంటుంది, ఆమె బాగా చేస్తుంది, వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మిస్సెస్ గారికి ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి లేడీసు అవగాహన. అది లేడీసు ఆమెకే ఇవ్వాలి. ఎవరికి? మాగంటి గోపీనాథ్ గారు మిస్సెస్ గారికి ఇస్తేనే బాగుంటుంది అనేది లేడీస్ది స్పందన. అట్లాగే ఆ లేడీస్ అంతా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఆమెకే సపోర్ట్ చేసి ఆమెనే గెలిపిస్తే, ఆమెకి ఇస్తే 100% ఆమెనే గెలిపిస్తాం మేము. అంటే గోపీనాథ్ గారు చేసినంత వాళ్ళ భార్య చేయగలుగుతారంటారా ప్రజల కోసం? ప్రజల కోసం అంటే మేము ఉన్నాం కదండి, మేడం గారికి సపోర్ట్గా మేము ఉన్నాంగా. ఇప్పుడు మాకు గోపీనాథ్ గారు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో అట్లాగా మా మేడం గారు కూడా అట్టగే చూసుకుంటుంది. ఎమ్మెల్యే గారు మిస్సెస్ గారు కూడా మమ్మల్ని అంత బాగా చూసుకుంటుంది అని నమ్మకంతో ఆమెను గెలిపించుకుంటాం. ఆమెకి ఇస్తే అంటే బీఆర్ఎస్ వస్తే ఎంత మెజారిటీతో వస్తుందంటారు? బీఆర్ఎస్ వస్తే బ్రహ్మాండమైన మెజారిటీ. జూబ్లీ హిల్స్ అనేది ఎప్పుడు తగ్గల, మెజారిటీ బాగా వచ్చింది. మెజారిటీ ఎంత వస్తుంది అనేది అంటే చెప్పలేము కదా మేడం, జననాడి కదా అది, ఇక పోలింగ్ అంతే. ఇక హాయ్ అండి. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా, కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? బీఆర్ఎస్ పక్కా గెలుస్తుందండి. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ విన్ అయింది, కాకపోతే మొత్తంలో రాలేదు. కానీ మా గోపన్నే గెలుస్తాడు. ముందు కూడా ఇంకా మీద కూడా ఆయన్నే గెలిపించుకుంటాము. మాకు చాలా హెల్ప్ చేసేవాడండి. అట్లాంటి నాయకుడు ఇంకా మాకు రాడు. ఇప్పుడైనా మేము వాళ్ళ ఫ్యామిలీ తరపున గెలిపించుకోవటానికే చూస్తామండి. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు వస్తే బాగుంటుంది? వాళ్ళ మిస్సెస్, ఇంకా వాళ్ళ ఇష్టము. మిస్సెస్నే ఎక్కువ మాకు ఆడవాళ్ళకి సపోర్ట్గా కూడా వాళ్ళ మిస్సెస్నే పెట్టుకోవాలని మా అభిప్రాయం. ఒకవేళ వాళ్ళ మిస్సెస్ కనుక వస్తే గోపీనాథ్ గారు చేసినంత చేస్తారంటారా ప్రజల కోసం? ఎస్, పక్కా చేస్తారు. మేము పక్కా నమ్ముతున్నాము. ఆమె బాగా చేస్తారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము ఏదైనా బతుకమ్మ అయినా, ఉమెన్స్ డే అయినా అసలు ముందుగా ఉండేవాడు మాగంటి గోపీనాథ్. ప్రతిదానికి ఆడవాళ్ళకి సపోర్ట్ బాగా చేసేవాళ్ళండి. అలాంటి నాయకుడు అనేది మళ్ళీ మాకు రారు. వాళ్ళ ఫ్యామిలీ తరపున వస్తేనే మేము మళ్ళీ అలాంటి అనుభూతి చెందుతాము. అంటే బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ ఎంత మెజారిటీతో గెలుస్తుందంట? ఇంకా అది మనం చెప్పలేము. పక్కా బీఆర్ఎస్ మాత్రం పక్కా వస్తుంది మేడం.
మీరేమనుకుంటున్నారు మేడం? అంటే ఎక్కువ ఎవరికి వస్తుందని అనుకుంటున్నారు? బీఆర్ఎస్కి వస్తుందండి. బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్కి వస్తుంది? బీఆర్ఎస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి ఎన్నో పథకాలు చెప్పాడు, 6 గ్యారెంటీలు అన్నాడు. ఏం చేశారు? పింఛన్లు పెంచలే, కొత్త పింఛన్లు ఇవ్వలే, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే, మహిళలకి 2500 ఇస్తానన్నాడు, అవి ఇవ్వలేదు. ఏ పథకాలు అమలు కాలేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే జీరో అయిపోయింది. అదేవిధంగా అందులో మా గోపన్న గారితో మా అనుభవం ఇప్పటికి 18 సంవత్సరాలు. ఫస్ట్ టీడీపీలో బీఫామ్ వచ్చినప్పటి నుంచి ఎల్ఎన్ నగర్లో అమ్మాజీ అంటూ ఒక ఆమె ఉన్నది, మహిళా గ్రూపులు అనేసి నా దగ్గరికి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్న ఎంబడే ఉన్నాము. అన్న ప్రతి ఒక్కటి ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ కాల్ నాకే వచ్చేది. మహిళలు, నాతోటి బ్రదర్స్ అందరూ కూడా కలిసిమెలిసిగా వర్క్ చేసుకునే వాళ్ళం. కార్పొరేటర్ కానీ, ఎస్సీ ప్రెసిడెంట్, బీసీ ప్రెసిడెంట్, మైనార్టీ ప్రెసిడెంటు, మహిళా ప్రెసిడెంట్ అందరం కలిపి పని చేసుకునే వాళ్ళం. ప్రతి ఒక్క కార్యకర్త గోపన్న అంటే మాకు ఒక అన్న, ఇంట్లో అన్న కూడా ఉండారు, కానీ మాకు గోపన్న అంత పెద్ద మనిషే. ఈరోజు మా మధ్యలో లేనంత బాధ జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్క మహిళని బయట వెళ్తుంటే మీ అన్న వెళ్ళిపోయారు అంటే నేను చెప్పుకోలేకపోతున్నా. ఇంట్లో కూడా ఏ పని ఎవరికి, మా మహిళలకి మనశ్శాంతి లేదు. రేపైనా దినాలు అయిపోయిన తర్వాత అధిష్టానం ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి వదిన గారికి తెలియకపోయినా కానీ మేము చెప్పి ఆమె అడుగుజాల్లో మేము మా అందుబాటులో ఆమెను నడిపించుకొని మళ్ళీ గోపన్నని మళ్ళీ మేము తెచ్చుకుంటాము జూబ్లీ హిల్స్ కాన్ఫరెన్స్. కానీ నేను పక్కా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఓకే, అంటే బీఆర్ఎస్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుందంట? 1 lakh అబౌవ్ ఉండొచ్చండి. 1 lakh లోపు అంటే 80,000 కంపల్సరీ వస్తాయి. ఇది నాకు పక్కా నమ్మకం ఉంది. చూసారు కదా ప్రజల అభిప్రాయం. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్.